Hi students, welcome to Sri Gagana Coaching Center YouTube ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. దానికి సంబంధించి ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు ఆ ఎగ్జామ్ ఎలా రాయాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, దాంట్లో సిలబస్ ఏముంటుంది, మీరు ఎలా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి? ఒకవేళ మీరు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే, మీకు ఫ్రీగా గగన కోచింగ్ సెంటర్ తరపు నుంచి ఎగ్జామ్స్ అనేటివి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. త్రూ ఆన్‌లైన్ మీరు స్టేట్‌లో ఎక్కడున్నా సరే, త్రూ ఆన్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అవన్నీ ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఇది రిలీజ్ చేసిన ఎస్‌బిటిటి వాళ్ళు రిలీజ్ చేసిన బ్రోచర్ దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఈ బ్రోచర్ కావాలంటే నెట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందరికీ అది అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. అది ఎక్కడంటే ఈ సైట్ ఉంది చూడండి. ఈ సైట్ లింక్ కూడా నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఉంది చూడండి బ్రోచర్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ డౌన్‌లోడ్స్‌లో ఆ బ్రోచర్ మీద ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అంటే ఇక్కడున్నాయి కదా! ఈ బ్రోచర్ మీద క్లిక్ చేస్తే ఇలా బ్రోచర్ వస్తుంది. అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్. నేను ఇప్పుడు బ్రోచర్ క్లిక్ చేశాను కాబట్టి నాకు బ్రోచర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీంట్లో మనం మెయిన్ చూసుకోవాల్సింది చూడండి. కమెన్స్‌మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా! ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో 20థ్ నుంచమ్మా 20వ తారీఖు నుంచి మీకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది అప్‌లోడ్ చేసుకోవడానికి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5 వరకు ఉంది. అండ్ డేట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 27 మీకు ఎగ్జామ్ ఉంటుంది. అంటే మీకు మార్చ్‌లో 10థ్ ఎగ్జామ్ అయిపోతే ఏప్రిల్ 27 పాలిటెక్నిక్ ఎగ్జామ్. ఆల్మోస్ట్ మీకు 1 మంత్ పైనే గ్యాప్ ఉంది. అంటే ప్రిపేర్ అవ్వచ్చన్నమాట. 1 మంత్ టైం ఉంది కాబట్టి మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలనేది కూడా మనం కంప్లీట్ గైడెన్స్ అప్ టు డేట్ ఎవ్రీడే ఇవ్వడం కోసం అని చెప్పి ఒక ఛానల్, అంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక వాట్సాప్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఛానల్ లింక్ కూడా నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైతే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ స్టూడెంట్స్ ఆ ఛానల్‌లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చన్నమాట. వాట్సాప్ ఛానల్‌లో. దాంట్లో మనం ఎవ్రీడే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా గానీ మీకు అప్ టు డేట్ అప్ టు 3 ఇయర్స్ డిప్లొమా పూర్తయ్యేంత వరకు అది కంటిన్యూగానే ఉంటుంది ఆ ఛానల్. ఓకేనా? నెక్స్ట్ ఈ బ్రోచర్‌లోకొస్తే డీటెయిల్స్‌లోకి చూద్దాం. ఫీజ్ ఎంత కట్టాలి? ఆ డీటెయిల్స్ అన్నీ గూడా ఈ బ్రోచర్‌లో ఉన్నాయన్నమాట. ఇలా స్క్రోల్ చేసుకునండి. దీంట్లో ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ చూడండి ఇక్కడ. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి. 27 ఏప్రిల్ 27 ఎగ్జామినేషన్ ఉంటుంది. సిలబస్ విషయానికొస్తే ఇక్కడుంది కదా! 50 మార్క్స్ వచ్చి మ్యాథ్స్, 40 మార్క్స్ ఫిజిక్స్, 30 మార్క్స్ కెమిస్ట్రీ ఉంటుందన్నమాట. మొత్తం 120 మార్క్స్ ఉంటాయి. 120 బిట్స్ ఉంటాయి. దీంట్లో నెగెటివ్ మార్క్స్ అంతా ఏమీ ఉండవు. ఓకే. నెక్స్ట్ మీకు దీంట్లో ఏజ్ లిమిట్ అలాంటివంతా కూడా ఏమీ ఉండవు. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ మీకు రేషన్ కార్డ్ ఉంటే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా 10థ్ పాస్ అయితే చాలు. ఐటీఐ చేసిన వాళ్ళు కూడా డిప్లొమాకి రావాలనుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి రావాలనుకున్నా రావచ్చు. లేదా బ్రిడ్జ్ కోర్స్ ద్వారా సెకండ్ ఇయర్‌కి వెళ్ళొచ్చు ఐటీఐ చేసిన వాళ్ళు. ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయమ్మా. మీరు చూసుకోండి. ఒకవేళ ఇవన్నీ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను త్రూ ఛానల్ ద్వారా. ఏదైతే వాట్సాప్ ఛానల్ ఉందో ఆ ఛానల్ ద్వారా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
సివిల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇలా డిఫరెంట్ బ్రాంచెస్. ఏ బ్రాంచ్ మీకు జాబ్స్ ఎలా ఉంటాయనే డీటెయిల్స్ అన్నీ కూడా పీడిఎఫ్‌లో ఉన్నాయి. ఇవన్నీ నీట్‌గా మీరు చదువుకోండి. ఈ లింక్ కూడా నేను మీకు పెడతాను, డౌన్‌లోడ్ చేసుకునే లింక్. ఆ వెబ్‌సైట్ లింక్ ద్వారా మీరు ఈ బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఇది పాలిసెట్ ఆన్‌లైన్ ఎగ్జామ్. ఐ మీన్ ఎప్పుడు కండక్ట్ అవుతుందన్న డేటు అండ్ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ రేపటి నుంచి అంటే 20వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ చాలా 2 మంత్స్ దాకా ఉంది. అంటే ఏప్రిల్ 5 వరకు ఉంది. రిజల్ట్స్ వచ్చేసి మే 13 అంటే ఏప్రిల్ 27వ తేదీ ఎగ్జామ్ అయిపోతే ఒక 10 డేస్‌లో రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసేస్తారు. ఇంకా మెయిన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు మేజర్ అంటే మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదేమా. మీ క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ స్టేట్ బోర్డ్ అయినా సరే, సిబిఎస్ఈలో చదివిన వాళ్ళైనా సరే, ఓపెన్ స్కూల్‌లో చదివిన వాళ్ళైనా సరే, ఎవరైనా కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అన్నమాట. అంటే 10థ్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మీరేం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఎగ్జామ్‌కైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ వచ్చే లోపల 10థ్ పాస్ అయ్యుంటే చాలు. ఇవన్నీ గూడా హెల్ప్‌లైన్ సెంటర్స్. మీరు ఆన్‌లైన్‌లో అన్నా అప్లికేషన్ అప్‌లోడ్ చేయొచ్చు. లేదా ఇక్కడ లిస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మీకెక్కడైతే దగ్గరలో ఉంటుందో, ఏ కాలేజీకైనా గూడా మీరు వెళ్లి, ఈ లిస్ట్‌లో ఉన్న కాలేజెస్ అండ్ ఫోన్ నంబర్స్ గూడా ఇచ్చున్నారు. ఈ పీడీఎఫ్‌లో ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నంబర్స్‌కి కాల్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తారు. ఇక్కడ ఆన్‌లైన్ ఫీజ్ వచ్చేసి చూడండి. ఓసీ, బీసీ వాళ్ళైతే ₹400 పే చేయాలి అప్లై చేసేటప్పుడు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ₹100 అమౌంట్ పే చేయాల్సొస్తుంది. మీకు అప్లై చేసేటప్పుడు 10థ్ క్లాస్ హాల్ టికెట్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేటివి అడుగుతది. అండ్ మీ ఫాదర్ నేమ్, యువర్ నేమ్ ఆఫ్ ది స్కూల్స్, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ గూడా మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. అండ్ అప్లై చేసేటప్పుడు మీరు అప్లికేషను ఎగ్జామ్ సెంటర్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు ఏ ఊర్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అవి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. లేదు అంటే ఇన్‌స్టిట్యూట్ దగ్గర మేము గూడా కోచింగ్ సెంటర్ దగ్గర గూడా అప్లై జేస్తాం. లేదా మీకు దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి వెళ్ళినా గూడా అక్కడ అప్లై చేసిస్తారనమాట. మీకు హాల్ టికెట్ అనేది ఎగ్జామ్‌కి 1 వీక్ ముందర హాల్ టికెట్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఇది క్వెషన్ పేపర్ ప్యాటర్న్ చూడండి. అన్నీ గూడా ఆబ్జెక్టివ్ టైప్సే ఉంటాయి. మీకు ఇక్కడ లిస్ట్ కూడా ఓఎంఆర్ షీట్ అనేది ఉంటుంది. బబ్లింగ్ లాగా ఉంటుందా. దీంట్లో సెక్షన్ ఏ మ్యాథ్స్ 50 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ బి ఫిజిక్స్ 40 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ సి వచ్చి కెమిస్ట్రీ మీకు 30 మార్క్స్ ఉంటది. అంటే 50, 40, 30 120. ఎక్కువ పార్ట్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్సే ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఆన్‌లైన్ ద్వారా గూడా మీరెక్కడున్నా సరే ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ గూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఎగ్జామ్స్ అయితే ఫ్రీగానే కండక్ట్ చేస్తాం. మీరు ఎక్కడున్నా సరే ఎగ్జామ్స్ అనేటివి ఫ్రీగా ఆన్‌లైన్ ద్వారా రాసుకోవచ్చు. దానికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కోచింగ్‌కైతే జస్ట్ ₹1000 ఆన్‌లైన్ కోచింగ్‌కి పే చేయాల్సొస్తది. ఒకవేళ కోచింగ్ కావాలి అని మీకనిపిస్తే. చూడండి ఈ విధంగా ఉంటాయి క్వెషన్ పేపర్ ప్యాటర్ను. మ్యాథ్స్ అంతా ఆబ్జెక్టివ్. అంటే ఒక క్వెషన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తే దాంట్లో రైట్ ఆన్సర్ ఏదనేది మీరు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఇక్కడ చూపిస్తానండి ఓఎంఆర్ షీట్. ఈ విధంగా ఉంటుంది. మీ హాల్ టికెట్ నంబర్ ఇది ఎగ్జామ్‌లో ఈ విధంగా ఓఎంఆర్ బుక్‌లెట్ ఇస్తారు. అక్కడ మీరు పెన్సిల్‌తో ఫస్ట్ క్వెషన్‌కి ఫస్ట్ ఏనా, బీనా అంటారు కదా! సెకండ్ క్వెషన్‌కి ఏది అనేది బబ్లింగ్ చేయాల్సొస్తది. ఈ విధంగా. అంటే ఏది రైట్ ఆన్సరో దాన్ని పెన్సిల్‌తో బాగా ఈ సర్కిల్‌ని బబుల్ చేయాల్సొస్తది. అది ఎలా బబుల్ చేయాలో కూడా వాళ్ళు మీకు నీట్‌గా ఇక్కడ ఇచ్చినారు చూడండి. కరెక్ట్ బబ్లింగ్. ఇలా హాఫ్ బబ్లింగ్ చేసి అలా వదలకూడదు. ఇది రాంగ్. ఇలా కొట్టడం గాని, టిక్ చేయడం గాని చేయకూడదు. కరెక్ట్ అంటే ఇలా కంప్లీట్‌గా డార్క్ చేయాలన్నమాట. ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో ఆ ఆన్సర్. ఇవన్నీ గూడా మేము మీకు కంప్లీట్‌గా గైడ్ చేస్తాం. అప్ టు ఎగ్జామ్స్ వరకు
మనకి వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ లింక్ నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ లింక్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైనా గూడా ఆ ఛానల్‌లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా పాలిటెక్నిక్‌కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఆ ఛానల్ ద్వారా మీ డౌట్స్‌ని క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు రిజర్వేషన్ అనేది ఎలా ఉంటుందనేది ఇవన్నీ గూడా ఈ డీటెయిల్స్ అన్నీ గూడా ఇప్పుడు అవసరం లేదు. ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత కౌన్సెలింగ్ మీరు అటెండ్ అయ్యేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ అవసరమైతే మీకు మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ప్రెజెంట్ అయితే మీకు ఈ డీటెయిల్స్‌తో ఏమీ అవసరం లేదమ్మా. ఎన్‌సీసీ స్పోర్ట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నవాళ్ళు మీకు స్పెషల్ రిజర్వేషన్ గూడా వస్తుందన్నమాట. అది గూడా చూసుకోండి. ఇది లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ కాలేజెస్ అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి? ఏ కాలేజీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పే లిస్ట్ అన్నమాట. ఈ లిస్ట్‌కి సంబంధించంతా గూడా వన్ డే మనం ఫ్రీ వెబినార్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఆ వెబినార్ ప్రోగ్రామ్ నేను మీకు చెప్తాను. ఎప్పుడు ఉంటుందనేది సండే రోజే ఉంటుందనమాట. అప్పుడు మీకు ఇంకేమన్నా ఫర్దర్‌గా డీటెయిల్స్ ఏమున్నా సరే ఆ లైవ్ వెబినార్ ప్రోగ్రామ్‌లో మీకు ఫ్రీగానే అంటే ఎటువంటి పేమెంట్ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ వెబినార్ పాలిటెక్నిక్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేస్తాము. అవన్నీ గూడా మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడుంటుందనేది ఈ వాట్సాప్ ఛానల్ ఉంది. పాలిసెట్ ఫ్రీ ఎగ్జామ్స్ అనే వాట్సాప్ ఛానల్. దాంట్లో పెడతాం. ఒకవేళ మీరు ఏపీఆర్‌జేసీ ప్రిపేర్ అవ్వాలనుకున్నా గూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్‌లో పెట్టినట్టయితే వాటికి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే.